141వ దావీదు కీర్తన. కొరలం దేవి వచ్చి నడిపించవలసిందిగా మనం చేస్తున్నాం. యెహోవా నా నోటికి కావలించుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. నేను అట్టి అభిషేకమును త్రోసినేయకుందును గాక. వారి దృష్టి క్రియలను చూచియు నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను. ఒకడు భూమిని దున్నుచు దానిని పగలగొట్టినట్లు మా ఎముకలు పాతాళ ద్వారమున చెదరి ఉన్నవి. నా నిమిత్తము వారు ఒడ్డిన వల నుండి, పాపము చేయు వారి ఉచ్చుల నుండి నన్ను తప్పించి కాపాడును. నేను తప్పించుకొని పోవచ్చుండగా భక్తిహీనులు తమ వలలో చిక్కుకొందురుగాక. దేవుని నామమునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభావందన తెలియజేయుచున్నాను. ఈ పరిశుద్ధ విశ్రాంతి ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ధ్యాన భాగముగా 1 సమూయేలు 2వ అధ్యాయము 30 కింద లైన్లు 3 లైన్లు నేను చదువుతున్నాను, చూడండి. పేజ్ నెంబర్ 225. 1 సమూయేలు 2వ అధ్యాయము 30. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకారం పొందుదురు. దేవుణ్ణి మనము గణపరచబద్దులమే ఉన్నాము. దేవుడు స్తుతికర్హుడు, స్తోత్రార్హుడు. ఎందుకంటే ఈ సర్వలోకాన్ని, సమస్త సృష్టిని సృష్టించింది ఆయనే. మనకు స్వరూపం ఇచ్చి, పోలికిచ్చి, మనలో తన ఆత్మనుంచింది ఆయనే. మన సకల మార్గాలు, మన భవిష్యత్తు, మన ఆయుష్ సమస్తము దేవుని చేతిలో ఉన్నాయి. కాబట్టి దేవునినే మనము మహింపరచాలి, ఘనపరచాలి, కొనియాడి కీర్తించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. మరి దావీదు భక్తుడు 145వ కీర్తనలో అంటున్నాడు, 1-2 వచనాల్లో, రాజువైన నా దేవా, నేను నిన్ను ఘనపరిచెదను, నిత్యము నేను నిన్న నామమును సన్నుతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నేను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. దేవుని స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా ప్రతి సెకండ్ కూడా ఊపిరి పీల్చి వదులుతున్నాం. ప్రతిరోజు పడక మంచి లెగుస్తున్నాం. అలాగే దేవుడిచ్చిన అనేకమైనటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు, మేలు, ఉపకారాలు పొందుతున్నాం. ఆయన ఇచ్చిన దాన్ని బట్టి అన్నిట్లో కూడా మనం సమృద్ధి కలిగి ఉన్నాం, సంతోషం కలిగి ఉన్నాం, ఆనందం కలిగి ఉన్నాం. దేవుడు మనకి ఊపిరిని, దేవుడు మనకి జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేవాడు. కాబట్టి ప్రతి క్షణము మనల్ని కాపాడుతున్నవాడు. ఆక్సిజన్ లేకపోతే బ్రతకగలమా? ప్రతిరోజు కూడా మనం పడక మీద లెగుస్తున్నాం అంటే ఇంకొక రోజు మనకి ఇస్తున్నాడంటే మన జీవింప చేస్తున్నాడు, జీవాన్ని ఇస్తున్నాడు. 1 ఊపిరి, 2 జీవము, 3 సమస్తమును. ఈ సమస్తములో అన్నీ ఉన్నాయి. అన్ని ఆశీర్వాదాలు, అన్ని దీవెనలు, అన్ని మేళ్ళు, అన్ని ఉపకారాలు అన్నీ కూడా ఉన్నాయి ఈ సమస్యలో. మరి అటువంటి దేవుణ్ణి మనం స్తుతించకుండా, మహిమపరచకుండా, ఘనపరచకుండా, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా, ఆయన నామాన్ని మహిమపరచకుండా, కృతజ్ఞత కలిగి జీవించకుండా ఉంటే మనందరం ఎవరమండి? కృతజ్ఞులమే, కృతజ్ఞత లేని వారిని. కాబట్టి దావీదు భక్తుడు అంటున్నాడు, రాజువైన నా దేవా, నిన్ను ఘనపరిచెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను, అనుదినము నేను
స్తుతించదను, నిత్యము నేను స్తుతిస్తానని దావీదు భక్తుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఒక గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదు తిరిగి గణపరచబడ్డాడు, మహారాజు అయ్యాడు. ఆయన ఒక గొర్రెల కాపరి మహారాజు అవడానికి కారణం ఏంటంటే ప్రతి క్షణము దేవుని కృపను తన కళ్ళ ముందు ఉంచుకొని ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఆయన దినానికి 7 సార్లు స్తుతిస్తారంట, 3 సార్లు ప్రార్థన చేస్తారట. ఎప్పుడు మనం స్తుతించగలమంటే ఆయన చేసిన ఉపకారాలని, మేలుల్ని మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు. అందుకని భక్తుడైన దావీదు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. మనమైతే మర్చిపోతుంటాం. ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు, ఎన్నో ప్రాణాపాయ స్థితులు, ఎంతో ప్రమాదాల్లో, ఎంతో భయంకరమైన అనారోగ్య కార్యాలు దేవుడు మనం తప్పించాడు, విడిపించాడు. ఆ పరిస్థితి నుంచి మనల్ని లేవనెత్తాడు. కాబట్టి దేవుని మనము స్తుతించే వారంగా ఉండాలి, దేవుని మహిమపరిచే వారంగా ఉండాలి, దేవుని గణపరిచే వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి, మరి విశ్రాంతి దిన ఆరాధన గురించి వ్రాయబడి ఉంది. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 13-14 వచనాలు. విశ్రాంతి దినాన్ని చాలా ఘనముగా ఉంచాలట. ప్రభు అంటున్నాడు, నా పరిశుద్ధ స్థలాన్ని మీరు సన్మానించాలి, నన్ను గౌరవించాలి, నన్ను మహిమపరచాలి, గణపరచాలి. 6 దినాలు మీరు కష్టపడి పని చేయండి, మీ చేతులతో మంచి పని చేయండి. కానీ 7వ దినము అది దేవుడు ఏర్పాటు చేసిన దినము, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీని యందు మనం ఉత్సహించి సంతోషించడము, దేవునితో మన ఉత్సాహంలో సంతోషంలో పాలు పొందేటటువంటి ఈ దినాన్ని మనము చాలా ఘనమైనదిగా ఉంచాలి. ఒక ఊరికి వెళ్ళేటప్పుడు, ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు, ఒక ట్రైన్కో బస్సుకో వెళ్ళేటప్పుడు ఎంత ఆతురత కలిగి ఉంటాం, అంతకంటే రెట్టింపు ఆతురతో మనము మన కుటుంబ సభ్యులను సిద్ధం చేయాలి. అందరికంటే మన కుటుంబం ముందు దేవుని మందిరంలో అడుగు పెట్టాలి, మనమే ముందు మోకరించి ప్రార్థన చేయాలి, మనమే దేవుని మొదట స్తుతించాలి. ఆ మొదటి పాట నేనే పాడాలనే ఆతురత ఉన్నప్పుడు దేవుడు ప్రతీది కూడా చాలా నిశ్చితంగా పరిశీలిస్తాడు. తనకి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారు, ఎంత ఆధిక్యత ఇస్తున్నారు, ఎంత ఘనపరుస్తున్నారు చూసి తిరిగి మనల్ని కూడా అంత ఘనపరుస్తున్నారని దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. అలాగే చూసినట్లయితే మరి విశ్రాంతి దినం అనేది చాలా ప్రాముఖ్యమైన దినము. ఆ దినాన్ని నువ్వు ఏ పని చేయడానికి వీల్లేదు. 6 దినాలు ఉన్నాయి, ఆ దినాలు నువ్వు సరిపెట్టుకో. శనివారం సాయంత్రంకే నీ పనులన్నీ కూడా ముగించుకొని ఆదివారం నువ్వు మరి చాలా సిద్ధపాటు కలిగి మరి దేవుని మందిరానికి పరుగులెత్తే పాదాలు మనలో ప్రతి ఒక్కరికి ఉండాలని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. అలాగే దేవుడు చెప్తున్నారు, కీర్తన 91వ అధ్యాయం 14 అంటున్నాడు, 14వ వచనంలో, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించదను, అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతనిని ఘనపరిచెదను. ఎవరి గురించి చెప్తున్నారు ఈ మాట? దావీదు గురించే కాదు, మనలో ప్రతి ఒక్కరూ కూడా దేవుని ప్రేమిస్తే దేవునికి సంబంధించినటువంటి ప్రతి విషయంలో అత్యాశక్తి కలిగి ఉంటాం. అమ్మో, దేవుడు, దేవుని కూడిక, దేవుని ప్రార్థన, దేవుని మందిరము, దేవుని సన్నిధిని నిజంగా నువ్వు మారు మనసు రక్షణ పొందినటువంటి రక్షణ నిశ్చేత సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానంతో కూడిన మనస్సు నీలో ఉంటే దేవుని విషయంలో నువ్వు అలక్ష్యంగా ఉండవు, నిర్లక్ష్యంగా ఉండవు, సోమర్తనంగా ఉండవు, బద్ధకంగా ఉండవు, చాలా చురుగ్గా ఉంటావు. దేవుని స్తోత్రం. కాబట్టి అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని తప్పించదను, ఏ పరిస్థితుల్లోనైనా అతన్ని నేను తప్పించదను. అతడు నా నామమును ఎరిగినవాడు కనుక నేను అతనిని ఘనపరిచెదను. దేవుడు ఘనపరుస్తాడంట, తప్పిస్తాను అంటున్నాడు. రెండోది ఘనపరుస్తానని చెప్తున్నాడు. దేవుని చేత మనం ఘనపరచడం అనేది ఎంత అద్భుతం అండి. భూమి ఆకాశాలు సృజించిన, సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు మనల్ని ప్రశంసించడం, మనల్ని ఘనపరచడం అనేది అది చాలా గొప్ప విషయం. ఆ విధంగా దేవుని చేత ఘనపరచబడేటటువంటి ఆ యొక్క స్థితిని మనము కోరుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే చూసినట్లయితే చూడండి, రూతు దేవుని ఘనపరుస్తుంది. దేవుడుండే స్థలము, దేవుడుండే మందిరము, దేవుడుండే ప్రజలు ఘనపరుస్తుంది, మహిమపరుస్తుంది.
పోనీ తన అత్తవారింట్లో ఏమన్నా మేలు జరిగిందంటే ఆమెకు ఒకటి తెలిసింది, నా అత్త మామ కుమారులతో ఈ యొక్క మోయాబు దేశం వచ్చి వీళ్ళు పాడైపోయారు. శ్రేష్టమైనటువంటి మనోహరమైనటువంటి స్థలమైనటువంటి యోధా దేశపు బెత్లెహేము, రొట్టెల విల్లు, సమృద్ధి కలిగినటువంటి ఆ స్థలాన్ని విడిచిపెట్టి ఇక్కడ వీరు ఎంతో నష్టపోయారు, ఎంతో కష్టాన్ని, శ్రమను, శోధన అనుభవిస్తున్నారు. కాబట్టి నాకు ఆ దేశం కావాలి, ఆ ప్రజలు, ఆ దేవుడు నాకు కావాలని మరి ఆమె కోరుకుంటుంది. చూడండి, రూతు గ్రంథం 1వ అధ్యాయము 16-17 వచనము. కాబట్టి ఇక్కడ చూడండి, ఆమె తనకున్న అన్ని విడిచిపెట్టింది. సాధారణంగా ఆడవాళ్ళకి పుట్టింటి ఇల్లు అంటే చాలా ఇష్టం, పుట్టినిల్లు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అక్కడే పుట్టింది, అక్కడే పెరిగింది, ఆ తల్లిదండ్రుల మధ్య, అన్నదమ్ముల అక్కచెల్లి మధ్య, బంధువుల రక్షణ మధ్య మెసిలాడింది. వాళ్ళందరూ తెలిసిన జనాంగం. కాబట్టి ఎక్కువ భర్త ఇంట్లో ఎన్ని సదుపాయాలు ఉన్నా సరే, భర్త ఎంత బాగా చూసుకున్నా సరే, వారి కన్నవారి ఇంటికి వెళ్తే వాళ్ళకి చాలా సంతోషం, చాలా ఆనందం. దేవుని స్తోత్రం. భర్త చనిపోయాడు, యవనస్తురాలు, ఇంకా పిల్లలు లేరు, అందం ఉంది, యవనం ఉంది, చురుకుదనం ఉంది, తను చేసుకోవడానికి బోల్డ్ మంది మేనరికలు ఉన్నారు. కానీ ఏం కోరుకుంటుంది? అక్కడ చూసినట్లయితే రూత్ అంటుంది, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టి వెళ్ళమని నీవు బతిమాలుకోవద్దు చెప్పింది మొదటి మాట. రెండోది ఏమంటుందంటే, నీవు వెళ్ళి చోటకే నేను వచ్చేదను, నీవు నివసించే చోటనే నేను నివసించదను. చాలండి, చూసారా? నన్ను బ్రతిమాలుకోవద్దు, నువ్వు బ్రతిమాలుకున్నా సరే నేను ఒక కమిట్మెంట్కి వచ్చేసాను. నేను ఎట్టి పరిస్థితుల్లో ఇదిగో మరణము కూడా నన్ను విడదీయనంత బంధం నీతో నాకు ఏర్పడిపోయింది. నీతో, నీ దేవుడితో, నీ ప్రజలతో నువ్వు నివసించే స్థలం ఎంత గొప్పది అని చెప్పి అక్కడ దేవుణ్ణి మహింపరుస్తుంది, దేవుని గణపరుస్తుంది, దేవుని యొక్క ఆ స్థితిని కొనియాడుతుంది. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొంది చోటనే నేను మృతి పొందేదను, నువ్వు ఎక్కడ పాతి పెట్టబడితే అక్కడ నేను పాతి పెట్టబడదును. మరణము తప్ప మరి ఏది కూడా నన్ను వేరు చేయలేదు. అలాగ నేను ఏదైనా నిర్ణయం చేసుకుని నీ నుంచి వేరవ్వాలంటే యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అంటుంది. ఒట్టు పెట్టుకుంటుంది, ప్రమాణం చేస్తుంది. అటువంటి కమిట్మెంట్ మనకు ఉందండి. మనమైతే మనకి దేవుని సన్నిధి ఉంది, సేవకులు ఉన్నారు, వాక్యం ఉంది, ప్రార్థన ఉంది, గృహ కూడికలు ఉన్నాయి, అలాగే మేము గ్రామ కూడికలకు కూడా వెళ్తుంటాం. ఇన్ని వాక్యాలు మనం వింటున్నా సరే మనలో ఏమైనా మార్పు ఉందా? మనలో ఏదైనా కమిట్మెంట్ ఉందా? మనం మన మనస్సు, హృదయము, మన జీవితాల ద్వారా దేవుని మహిమపరచగలుగుతున్నామా? ఘనపరచగలుగుతున్నామా? దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నామా? దేవుని మహిమ కోసం మనం సాక్షులుగా జీవిస్తున్నామా? మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. ఒక అన్య స్త్రీ, ఒక మోయాబు స్త్రీ, ఒక శాపగ్రస్తమైన దేశంలో పుట్టినటువంటి స్త్రీ తాను కలిగి ఉన్న బంధకాలన్నింటిని కూడా విడిపించుకొని శ్రేష్టమైన మనోహరమైన స్థలంలో నివసించి దేవుడి ద్వారా ఆశీర్వాదం, దీవెని పొందాలి. దేవుడు మేలు చేసే దేవుడు, కీడు చేసే దేవుడు కాదు. దేవుడు నన్ను హెచ్చిస్తాడు, ఒక దినాన్ని నన్ను ఘనపరుస్తాడనే గొప్ప విశ్వాసం, నిరీక్షణ, సమర్పణతో ఒక మంచి తీర్మానం చేసుకుంది. యెహోవా రెక్కల కింద సురక్షితంగా నివసించడానికే నీవు ఈ స్థలానికి వచ్చావని బోయాజు కూడా ఆమెను ఆశీర్వదించినట్లుగా చూస్తున్నాం. దేవుని స్తోత్రం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం చదవండి. హేగే ఆ యొక్క యవనస్తులైనటువంటి ఎస్తేరును చూసినప్పుడు ఆ అమ్మాయి చాలా ఇంపుగా, చాలా ఒబీడియన్స్గా కనిపించిందట. ఇక ఒక ఆకర్షణలో ఉన్నాడు హేగే త్వరగా ఆమెకట ఇవ్వవలసిన పరిమళ ద్రవ్యాల్ని, ఆ ముస్తాబు కావలసినటువంటి పరిమళ, ఆ సుగంధ ద్రవ్యాల్ని, అలాగే తనకు చెలికత్తులుగా 7 ఆడపిల్లల్ని త్వరగా ఏర్పాటు చేసేదట. అలాగే ఆ కోటలో అతి శ్రేష్టమైనటువంటి ఉన్నతమైన స్థలంలో ఆమెకు ఆ యొక్క విడిది ఏర్పాటు చేసాడట. దేవుని స్తోత్రం. రాజు ముందుకు వెళ్ళే వంతు వచ్చేసింది ఈమెకి. చాలామంది కన్యకులు వచ్చారు, వారికి అన్నీ ఇచ్చారు. ఈ ఎస్తేరు వంతు వచ్చేసరికట హేగే ఎలా చెప్తే అలా వింటుందంట. హేగే చెప్పాడమ్మా, వాళ్ళలాగా నీవు అన్ని ఆభరణాలు పెట్టుకోవద్దు, దేవుడే నీకు మంచి సౌందర్యం ఇచ్చాడు,
అంతకంటే ముఖ్యంగా నీలో చాలా వినయం ఉంది, విధేయత ఉంది, సాత్వికం ఉంది, దీన మనస్సు ఉంది. అవే నీకు అలంకరణగా ఉన్నాయి కాబట్టి ఇదిగో ఈ సింపుల్గా ఇదిగో ఈ నగలు మాత్రమే పెట్టుకో, ఇంకెక్కువ వద్దు. హేగే ఎలా చెప్తే అలాగే చేసిందంట. హేగే కూడా తను ఒక కుమార్తెగా భావించి రాజు ఎలాగైనా సరే ఈమెని రాణిగా చేసుకోవాలి, ఈమెకు మేలు జరగాలని హేగే నిర్ణయించినటువంటి వస్తువుల్ని పెట్టుకుందంట. ఆ తర్వాత ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టాను. చూడండి, అందాన్ని చూసి దయ చూపించారా, లేకపోతే ఆమెలో ఉన్న ఒబీడియన్స్, తగ్గింపు, నమ్రత, సాత్వికమైన దీన మనస్సు చూసి ఆమె యందు దయ పుట్టింది. అందరికీ దయ పుడుతుందంట. కారణం ఎవరున్నారు? హృదయంలో ఎవరున్నారు? ఎస్తేరు హృదయంలో బాహ్య రూపం కాదు, అంతరంగ స్వభావమైనటువంటి దేవుని చేత మలచబడి చెక్కబడి రూపుదిద్దబడినటువంటి స్వరూపాన్ని అందరూ చూసి ఆమె యందు ఆ దయ పొందే విధంగా అందరి దయను పొందుతుందంట. అలాగే రాజు దయను కూడా పొందుకుంది. చూడండి 17వ వచనం. ఇదంతా ఎవరి వల్ల జరుగుతుంది? దావీదు మహారాజు చక్రవర్తి అవడానికి కారణం ఎవరు? దేవుడు. ఎందుకంటే దావీదు ఎక్కువ స్తుతిస్తుంటాడు, ఎక్కువ ప్రార్థిస్తుంటాడు, ఎక్కువ దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తుంటాడు. కాబట్టి ప్రభు చెప్తున్నారు, ఇదిగో యెహోవా కేదనగా నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును. రెండోది, నన్ను తృణీకరించి వారు తృణీకారము పొందెదరు. దేవుని తృణీకరిస్తున్నావా? ఎక్కడికి వెళ్ళినా అందరూ నిన్ను తృణీకరిస్తారు. ఎవరు దయ నువ్వు పొందుకోలేవు. యేసు ప్రభువారు సమయాలు దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. అలాగే మనం కూడా దేవుని దయ ఉండాలి, అలాగే మనుషుల దయ ఉండాలి. అప్పుడు మనం వర్ధిల్లుతాం, అప్పుడు మనం ఉన్నతమైనటువంటి శిఖరాలు ఎక్కుతామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఇక్కడ రూతుని చూసాం, ఎస్తేను చూసాం, అలాగే దావీదు మహారాజు గారిని చూసాం. అలాగే చూసినట్లయితే మరి యోసేపు ఫరో ఎదుట దేవుని మహింపరుస్తున్నాడు. యోసేపు యవనస్తుడేనా, ముసలోడా? యవనస్తుడే. యోసేపు ఫరో ఎదుట నిలబడి వచ్చింది. ఫరోకి కల వచ్చింది. కలభావం ఎవరు చెప్పలేకపోతున్నారు. కాబట్టి కలభావం చెప్పగలవాడు ఎవడని విచారిస్తే ఖైదీలో ఉన్నటువంటి యోసేపు గురించి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు చెప్పినప్పుడు ఆ యోసేపు చక్కగా క్షౌరం చేయించుకొని రాజు ముందు నిలబడడానికి తగిన మంచి విలువైన వస్త్రాలు వేసుకొని రాజు ముందు నిలబడినప్పుడు రాజు అంటున్నాడు, ఇదిగో నాకు 2 కళలు వచ్చాయి, ఆ కళల భావం ఎవరు చెప్పలేకపోతున్నారు, అందుకని నిన్ను పిలిపించాను, నువ్వు స్వప్న భావాలు చాలా చక్కగా చెప్తావంట కదా అని అన్నప్పుడు అక్కడ యోసేపు తనని డైరెక్ట్గా రాజే పొగుడుతుంటే ఏమాత్రం రాజు యొక్క పొగడ్తలను తను రిసీవ్ చేసుకోకుండా దాన్ని దేవుని వైపు మళ్లించాడు. దేవుని స్తోత్రం. చూడండి, ఆదికాండం 41వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలు. ఎంత రాజు పొగుడుతున్నప్పటికీ కూడా రాజు మాటలు తను రిసీవ్ చేసుకోలేదు. అది నా వలన కాదంటున్నాడు. ఇది నీకొక్కడికే సాధ్యమంట, ఎవరికి ఇది కాదంట అని అంటే అతడు నా వలన కాదని దేవుణ్ణి తన ముందు పెట్టి రాజు ఎదుట మహింపరుస్తున్నాడు. చదవండి. అది నా వలన కాదు, ఆ దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చినని ఫరోతో చెప్పాను. దేవుని స్తోత్రం. ఎవరైనా సరే మనల్ని పొగిడినప్పుడు, మన పరిస్థితులు పొగిడినప్పుడు మనం ఎవరిని పెట్టాలి ముందు? అయ్యా మా వల్ల ఏం కాదు, ఇది మా వల్ల జరిగింది కాదు, ఇది మా శక్తి, మా బలము, మా జ్ఞానంతో ఈ విధంగా మేము లేము. సమస్తమును ధారాళంగా దయచేసి ఆ దేవుని కృపలోనే, ఆ దేవుని యొక్క ప్రసన్నతలోనే, ఆ దేవుని యొక్క ఆశీర్వాదంతోనే మేము ఈ విధంగా ఉన్నాం. భక్తుడైన పౌలు అన్నాడు, నేనేమై ఉన్నాను అది దేవుని కృపై ఉన్నాను. ఒకవేళ నేను ఏదైనా కలిగి ఉన్నానంటే అది దేవుడిచ్చినవి కానీ అది నాది కాదని దేవుని మహింపరుస్తుంది. ఎవరైతే కొంత టాలెంట్స్ కలిగి ఉన్నా సరే దేవుని మహింపరిచి, దేవుని కనపరిచి ఎదుటి వ్యక్తులకి దేవుని ప్రత్యక్షపరుస్తారో వారి యొక్క జీవితాలు ఇంకా అంతకంతకి కూడా ఏమవుతాయండి? వృద్ధి చెందుతాయి. అంతకంతకు వారి గొప్ప ఖ్యాతిని మరి కలిగి ఉంటారని వాక్యము సెలవిస్తుంది. అలాగే దానియేలు కూడా నెబుకద్నెజరు ఎన్నో దేశాలు జయించుకొచ్చున్న మహాసూర్యుడు. అలాగే యోదయ యెరూషలేము పట్టణాలు కూడా జయించాడు, ఇశ్రాయేలు దేశాన్ని కూడా జయించాడు, వీళ్ళందరినీ చెరగొనిపోయాడు.
తనకి పనికి వచ్చేవారు అందరిని కూడా చెరగొనిపోయాడు. అయితే ఆ నెబుకద్నెజరు ఎదుట, ఆ రాజు ఎదుట దానియేలు దేవుణ్ణి మహిమపరిచి ఘనపరుస్తున్నాడు. దేవుని స్తోత్రం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 26 నుంచి చదవండి. 26 నుంచి 28 వచనాలు. మా దేవుడి వల్ల ఇది జరుగుతుంది, మా దేవుడి వల్ల ఇది సాధ్యము, మా వల్ల ఏమీ కాదు, మేం కాదు మహిమ పొందవలసింది, ఘనత పొందవలసింది, ఆధిక్యత పొందవలసింది, దేవుడు మా వలన ఏమీ కాదని చెప్తున్నారు. దేవుని స్తోత్రం. మనం అలా చేయగలుగుతున్నావా? ఒకవేళ నువ్వు అందంగా ఉన్నావా, లేదా నువ్వు చాలా స్ట్రాంగ్గా ఉన్నావా, లేదా నువ్వు మంచి బ్రిలియంట్వా, నీలో గొప్ప ఆధిక్యతలు ఉన్నాయా, నీలో ఏదున్నా సరే దాని ముందు ఎవరిని పెట్టాలంటే దేవుణ్ణి పెట్టాలి. ఖచ్చితంగా దేవుణ్ణి పెట్టాలి. అప్పుడు నువ్వు అలా పెట్టడం వల్ల ఏమవుద్దంటే నీకున్న స్థితిగతులు ఇంకా హెచ్చిస్తాడు దేవుడు, ఇంకా ఘనపరుస్తాడు, ఇంకా వర్ధిలింపు చేస్తాడు, ఇంకా నీకు ఖ్యాతిని కలుగు చేస్తాడు. నువ్వు దేవుని ఎప్పుడైతే పక్కన పెట్టి దేవుని మహింపరచలేదో అక్కడితో నీ ఆశీర్వాదం ఆగిపోద్ది, అక్కడితో నీ దీవెన, అక్కడితో నీ సమృద్ధి కట్ అయిపోద్ది. దేవుడు చాలా బాధపడతాడు. అరే నేనే కదా ఇచ్చాను, కనీసం నా గురించి చిన్న సాక్ష్యం చెప్తే ఆ వ్యక్తి హృదయం మారునేమో, అతని జీవితం నాకు సమర్పించుకునేమో. అరే ఒక ఆత్మను పొందుకోలేకుండా నాకు చెందవలసిన మహిమ తాను పొందాడే, నన్ను మహింపరిచినట్లయితే ఆ వ్యక్తి నా దగ్గరకు నడిపించబడేవాడేమో అని చెప్పేసి దేవుడు చాలా బాధపడతాడు. నీ ఆశీర్వాదాన్ని అక్కడితో, నీ దీవెన అక్కడితో, నీ సమృద్ధిని అక్కడితో ఆఫ్ చేసేస్తాడు. కాబట్టి మనం ఇంకా ఎదిగే కొలిది ఏమవ్వాలండి? ఎదిగే కొలిది ఒదిగి ఉండాలి. దావీదులో ఉన్న టాలెంట్ అదే. ఆ రహస్యం దావీదుకి తెలుసు. దేవుని స్తోత్రం. పెరుగుట విరుగుట కొరకే అంటారు. టేకు చెట్టు ఉందనుకోండి, అది ఎంత బాగా ఎత్తుగా ఎదిగే వరకు, బాగా మాను లావయ్యే వరకు చూసి ఏం చేస్తారు? రంపంతో బ్లేడ్తో కోసి పడేస్తారు. అయితే ఎదిగే కొలది మనకి ఇంకా దేవుణ్ణిలో ఒదుగున్నాం అనుకోండి, ఖచ్చితంగా దేవుడు నిన్ను యొక్క ఉన్నతమైన శిఖరాల మీద, ఉన్నతమైన స్థానాల మీద నిన్ను కూర్చోబెడతాడని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. అలాగే చూసినట్లయితే మరి దావీదు అంటున్నాడు గొలియాతు ఇశ్రాయేలు సైన్యాన్ని, ఇశ్రాయేలు రాజుని, ఇశ్రాయేలు దేవుణ్ణి వాడు దూషిస్తున్నాడు, వాడి దేవతల పేరిట శపిస్తున్నాడు. ఒక్కడిని పంపండిరా, మీరు ఒక్కడు మగాడు లేడా, ఒక్కడు సూర్యుడు లేడా, ఆ ఒక్కడు నా ముందు నిలబడమనండి, నాతో యుద్ధం చేయమనండి, మా దేశం అంతా మీకు సరెండర్ అయిపోద్ది. అలాగే మీలో ఒక్కడు ఓడిపోతే మీ దేశం అంతా కూడా మా స్వాధీనంలోకి రావాలి. ఆడు 3-4 దినాలు ముందుకొచ్చి అలా ఛాలెంజ్ చేస్తున్నాడు, దేవుని దూషిస్తున్నాడు, రాజుని తృణీకరిస్తున్నాడు, ఇశ్రాయేలు సైన్యాన్ని హేళన చేస్తున్నాడు. అక్కడికి ఎవరు వచ్చారండి? ఎవరొచ్చారు? ఎప్పుడు గుర్రం ఎక్కనోడు, కత్తిసాము, కర్రసాము, కుస్తీ పట్లు, ఏ టాలెంట్ లేనివాడు వచ్చాడు. వాళ్ళందరూ ఏంటంటే సౌలు యొక్క గొలియాతు యొక్క ఎత్తుని, అతనుకున్న బలాన్ని, అతనుకున్న శౌర్యాన్ని, అతను ధరించిన ఆయుధాల వైపు చూస్తున్నారు. కానీ ఆత్మ సంబంధమైన దావీదు తన కళ్ళ ముందు ఎవరు ఉంచుకున్నాడు? దేవుని ఉంచుకున్నాడు. గొలియాతుకి తనకి మధ్యలో దేవుని నిలబెట్టుకున్నాడు. దేవుని స్తోత్రం. వాళ్ళందరూ వణికిపోతున్నారు. ఇశ్రాయేలు సైన్యం ఓడిపోద్ది, ఇశ్రాయేలు వారి చేతిలో హతమైపోతారు, సౌలు రాజు చంపబడతాడు, ఇశ్రాయేలు రాజ్యం అంతా కూడా ఫిలిస్తీన్ల రాజ్యం అయిపోద్ది. ఒక్క వ్యక్తిని పంపించాడు అక్కడ. వీళ్ళందరూ కూడా మహాసూరులు, మహావీరులు, మంచి యుద్ధ నైపుణ్యం కలిగిన వారు, మంచి ఆయుధాలు ఉపయోగించే మంచి తరిపిది పొందినారు. కానీ అక్కడికి ఎవరిని పంపించాడు దేవుడు? ఏ తరిపిది లేనటువంటి తనను హృదయంలో ఉంచుకున్న ఆ వ్యక్తిని అక్కడ పంపించాడు. ఇక్కడ ఆత్మ సంబంధమైన బలము కలిగిన వాడి ద్వారానే శరీర సంబంధమైన యుద్ధంలో జయము వారు పొందుకున్నారు. దేవుని స్తోత్రం. చూడండి, దావీదు అసలు గొలియాతు ముందు యుద్ధం చేయడానికి ఎందుకు పనికిరాడు, కానీ హృదయంలో ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము, నా కొరకు మీరు కట్టించే ఈ యొక్క ఆలయం నాకు ఏపాటిది అని చెప్పగల సామర్థ్యం కలిగినటువంటి ఆ దేవుని హృదయంలో ఉంచుకొని గొలియాతు ఎత్తు, బలము, ఆడ ఆయుధాల ముందు దేవుణ్ణి నిలబెట్టాడు. దేవుని స్తోత్రం. వీళ్ళందరూ అయితే వణికిపోతున్నారు. దేవుని దూషిస్తున్నాడు వాడు, ఇశ్రాయేలు సైన్యాన్ని హేళన చేస్తున్నాడు, శపిస్తున్నాడు. అక్కడికి వెళ్ళినటువంటి
గొలియాతు దగ్గర ముందు నిలబడిన దావీదు అది విని చాలా రోషం తెచ్చుకొని, పౌరుషం తెచ్చుకొని గొలియాతుతో ఈ మాటలు అంటున్నాడు. చూడండి, 1 సమూయేలు 17వ అధ్యాయము 45వ వచనం నుంచి 47 వచనాలు. దావీదు గొలియాతు ముందు నిలబడి ధైర్యంగా ముందుకు అడుగులు వేసుకుని వెళ్తున్నాడు. యుద్ధ సూర్యుడు వలె. కత్తుందో చేతిలో, కానీ నీ పీక తెగ నరుకుతానని చెప్తున్నాడు. ముక్కలుగా కొట్టి నీ సైన్యం అంతటిని కూడా ఆకాశ పక్షులకు, భూజంతువులకు నేను ఆహారంగా ఇస్తాను అంటున్నాడు. ఈ మాటలన్నీ ఎవరు విన్నారు? కర్రతో ఒడిస్తూ ఎంతమందిని చంపగలరు? అసలు గొలియాతు కాడికి ఏమీ కాదు, కర్రతో కొట్టినాడు అంటున్నాడు. ఎవరు నాతో ఇప్పుడు దాకా ఎవరు ఈ మాటలు చెప్పారు? ఎవడని చూస్తే చిన్న బాలుడు తన ముందుకు నడుచుకొని వస్తున్నాడు. అరే, నేను కుక్కన చేత్తో కర్ర పట్టుకొచ్చేవాడురా, నువ్వు ఎంత సాసి కొట్టినది ముక్కలు అయిపోద్ది, నేను తిరిగి కొట్టక్కర్లేదు, నేను కుక్కన అంటున్నాడు. దావీదు ఏం పట్టించుకోలేదు, ఇక దేవునికి అప్పగించేసాడు. 5 గులకరాలు తీసుకున్నాడు, కానీ మొదటి గులకరాయికే వడిసులో పెట్టి గిరగిర తిప్పి కొడితే ఆడు కుప్ప కూలిపోయాడు. ఆ నుదుటిలోంచి వెనక్కి వెళ్ళిపోయింది రాయ, మెదడుని చీల్చుకొని. ఆడు కుప్ప కూలిపోయాడు, ఒక పెద్ద చెట్టు పడిపోయినట్లుగా పడిపోయాడు. దేవుని స్తోత్రం. చూసారా, ప్రాణాపాయ స్థితిలో ఎదుట చాలా బలమైన వ్యక్తి ఉన్నాడు. వాడి చేతిలో భయంకరమైన మారణాయుధాలు ఉన్నాయి. వాడు చాలా బలవంతుడు. ఆడు బాల్యం నుంచి యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు. అనేక యుద్ధాలు చేసి అనేక మందిని చంపినవాడు. అలాంటి వ్యక్తి ముందు ఒక బాలుడిగా ఉన్న దావీదు ధైర్యంగా నిలబడ్డాడు, ధైర్యంగా మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ దేవుని తృణీకరిస్తున్నావో, ఏ దేవుని హేళన చేస్తున్నావో, నువ్వు నీ దేవతల చేత ఎవరు నువ్వు శపిస్తున్నావో, ఈ యొక్క పరిస్థితులన్నీ కూడా దేవుడు విన్నాడు. యుద్ధం దేవునికి అప్పగించాడు. దేవుడు అతనికి విజయాన్ని ఇచ్చాడు. కాబట్టి సౌలు దృష్టిలో పడ్డాడు. సౌలు కుమార్తెని వివాహం చేసుకున్నాడు. రాజుకు అల్లుడయ్యాడు. తర్వాత రాజ్యానికి, ఆ దేశానికి ఆయన మహారాజు అయినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఎటువంటి కష్టం, ఎటువంటి నష్టం, ఎటువంటి శ్రమ వచ్చినా సరే మనం మళ్ళా భూత వైద్యుల దగ్గరికి, అలా తావిధులు కట్టినోడి దగ్గరికి, లేకపోతే ఇంకేవో మాంత్రికుల దగ్గర పరిగెడుతుంటారు. దేవుని స్తోత్రం. అది నీకు ఎలా ఉండదంటే ఒక గొలియాతు వలె ఉంటుంది. నువ్వు ఇశ్రాయేలు సైన్యము, సౌలు రాజు మనస్సుంటే అది నీకు ఎలా ఉండదంటే గొలియాతులా కనబడుతుంది. నీకు అది కాకుండా దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క పరాక్రమం, దేవుని యొక్క సామర్థ్యం నీ హృదయంలో ఉంటే, దేవుని ద్వారా నువ్వు అంతకుముందు గొప్ప మేలు ఉపకారాలు పొందిన వ్యక్తిగా ఉంటే, విడిపించబడి తప్పించబడి లేవనెత్తబడిన పరిస్థితులు దేవుని ద్వారా నీలో ఉంటే, నువ్వు దేవుని మీదే ఆధారపడతావు. కానీ మనుషుల మీద, మాంత్రికుల మీద, తావిధుల మీద, అనవసరమైన విషయాల మీద మనము ఆధారపడము. దేవుని స్తోత్రం. గొలియాతు ఫిలిస్తీన్ల సైన్యము అందరి ఎదుట బాలుడు దేవుని మహింపరుస్తున్నాడు, దేవుని గణపరుస్తున్నాడు, దేవుని కొనియాడి కీర్తిస్తున్నాడు. వీళ్ళందరూ పిరికి పందలాగా వాడు ఒక అడుగు ముందుకేస్తే వీళ్ళు 10 అడుగులు వెనక్కి పారిపోతున్నారంట ప్రతిరోజు. అలాంటిది ధైర్యంగా దేవుని కలిగి ఉన్నటువంటి దావీదు వాడిని ఎదిరించాడు, వాడి గర్వాన్ని అణిచివేశాడు. చివరికి దావీదు నోటంటే ఏ మాటలు వచ్చాయో అన్నీ నెరవేరినట్లుగా దేవుడు అక్కడ కార్యము చేశాడు. ఆడి కత్తినే ఆడి వరలోంచి తీశాడు. తల నరికి చేత్తో పట్టుకొని తన సైన్యం వైపు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసేసరికి ఫిలిస్తీన్ల యొక్క సైన్యం అంతా పరుగులు పెడుతున్నారు, పారిపోతున్నారు. వాడి చిన్న గుంటలాగా ఉన్నాడు, వీడికేంటి ఇంత ధైర్యము, ఏంటి వీడికి ఇంత పరాక్రమం అని చెప్పేసి ఇంత గొప్ప గొలియాతునే పడగొట్టేసాడే, ఇక ఇతని ముందు మనం ఎవరమని నిలబడలేమని పారిపోతున్నారు. అప్పుడు ఇశ్రాయేలు సైన్యం వాడిని తరిమి వాడిని హతం చేసినట్లుగా చూస్తున్నాం. దేవుని స్తోత్రం. అలాగే షడ్రకు, మేషకు, అబేద్నెగో నెబుకద్నెజరు అనే మహాపరాక్రమశాలైన అన్యరాజు ఎదుట మాట్లాడుతున్నారు. ఓ నెబుకద్నెజరు అని పిలుస్తున్నారు పేరు పెట్టి రాజుని. చదవండి ఒకసారి. దానియేలు 3వ అధ్యాయము 16 నుంచి 18 వచనాలు. రాజు ఎదుట బాలుర్లు మాట్లాడుతున్నారు. ఎందుకు అలా మాట్లాడగలుగుతున్నారంటే వారు దేవుని యొక్క ఆత్మచేత అభిషేకింపబడిన వారు, దేవునిలో చాలా పట్టుదల, పౌరుషం కలిగిన వారు, దేవుని యొక్క ఆ యొక్క ఆశీర్వాదంలో ఉన్నటువంటి వ్యక్తులు. వారు కలిగి ఉన్న దాన్ని బట్టే వారు మాట్లాడుతున్నారు. వెండి బంగారంలో మా యొద్ద లేవు, కానీ మాకు కలిగినవే నేను మీకు ఇచ్చుచున్నాను, మేము నీకు ఇచ్చుచున్నానని ఎవరితో చెప్తున్నారు? పేతురు, యోహానులు ఆ శృంగారం అనే దేవాలయ ద్వారం దగ్గర ఉన్న పుట్టు కుంటివాడితో చెప్తున్నారు. మనం ఏమైనా కలిగి ఉన్నామా?
కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, అభినందనలు వచ్చినప్పుడు ఎవరి మీద మనం ఆధారపడుతున్నాం? నువ్వు నిత్యము ఎవరిలో ఉంటావో వారి మీద నువ్వు ఆధారపడతావు. నువ్వు దేవునిలో ఉన్నావా? ఖచ్చితంగా నువ్వు దేవుని మీద ఆధారపడతావు. దేవున్నే శరణ చూస్తావు, దేవుణ్ణే వేడుకుంటావు, దేవుణ్ణే బ్రతిమలాడుకుంటావు. నీ పరిస్థితి అంతా దేవుడికే చెప్పుకుంటావు. ఎందుకంటే నేను సర్వశక్తి గల దేవుడను, నాకు అసాధ్యమైనదంటూ ఏమైనా ఉన్నదాని దేవుడు అడుగుతున్నాడు. అలాగే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమునో సాధ్యమని చెప్తున్నారు. దేవుని స్తోత్రం. దేవునికి అసాధ్యమైనది అంటూ లేదు. ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా మనల్ని విడిపించగలడు, తప్పించగలడు. ఆ స్థితి నుంచి మన పైకి లేవనెత్తగలడు. మన స్థితి బాగోకే, మనలో విశ్వాసం లేకపోవడం వల్లే, మనలో ప్రార్థన, మనలో ఆత్మీయత, మనలో ఉద్యమం లేకపోవడం వల్లే లోక సంబంధమైన వాటితో మనం నిండిపోబట్టే మనం లోక సంబంధంగా ఆలోచించి మనం భయపడతాం. కానీ ఏ పరిస్థితి అయినా, ఏ రోగము, వ్యాధి అయినా, ఏ కృంగదీసే స్థితి అయినా సరే మన ముందు నిలవదు అని దేవుడు చెప్తున్నాడు. మీకు అసాధ్యమైనదంటూ ఏమీ ఉండకూడదు, ఎందుకంటే మీలో నేను ఉన్నాను కాబట్టి. ఆ కొండైనా, ఆ పెద్ద చెట్టైనా మీ ముందు నిలవదు, మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే అని ప్రభు సెలవిస్తున్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి నెబుకద్నెజరు ఎదుట ముగ్గురు బాలురు దేవుని మహింపరుస్తున్నారు, దేవుని ఘనపరుస్తున్నారు, దేవుని కొనియాడి కీర్తిస్తున్నారు. చివరిగా చూసినట్లయితే మరి దానియేలు బెల్షస్సరుతో మాట్లాడుతున్నాడు. దానియేలు బెల్షస్సరుతో చూడండి, దానియేలు 5వ అధ్యాయము 21వ వచనం. నీ ఆయుష్, నీ సకల మార్గాలు ఏ దేవుని యొక్క వశములో ఉన్నాయో ఆ దేవుని నీవు మహిమపరచలేదు, ఘనపరచలేదు. కాబట్టి పరలోకం నుంచి చెయ్యొచ్చి ఈ గోడ పూత మీద ఈ యొక్క రాత వ్రాసింది. మేనే మేనే టెకేలు పారిసిన్. దాని అర్థం ఏంటంటే, దేవుడు నిన్ను చూసినప్పుడు, తూకంలో వేసినప్పుడు నువ్వు చాలా తక్కువగా తూగావు కాబట్టి దేవుడు నీ యొక్క రాజ్యాన్ని నీ వద్ద నుండి తీసివేసి తనకు అనుకూలమైన వేరొకరికి అది ఇవ్వబోతున్నాడు అని చెప్పినప్పుడు ఆ రోజు రాత్రే మరి శత్రువులు వచ్చి అతన్ని చంపేసినట్లుగా, ఆ రాజ్యాన్ని అతని చేతుల నుంచి తీసుకున్నట్లుగా మనము జీవగ్రంథంలో చదువుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మరి దానియేలు బెల్షస్సరు రాజు ఎదుట దేవుని మహింపరుస్తున్నాడు, దేవుని ఘనపరుస్తున్నాడు. మరి ఆ రాత ఏంటో ఎవరు చెప్పలేకపోతుంటే అప్పుడు దానియేలు పిలిచినప్పుడు దానియేలు దాని యొక్క అర్థమో చెప్పినట్లుగా దానియేలుని బెల్షస్సరు చాలా సన్మానించి, గౌరవించి 3వ అధిపతిగా అతన్ని నియమించినట్లుగా చూస్తున్నాం. దేవుని స్తోత్రం. న్యాయాధిపతులు 8వ అధ్యాయము 22-23 వచనాలు. గిద్యోను రాజు ఏమంటాడండి, మిద్యానీయుల చేతుల నుంచి మమ్మల్ని నువ్వు రక్షించావు, ఆ భయంకరమైనటువంటి విస్తారమైనటువంటి ఆ సైన్యం నుంచి మమ్మల్ని కాపాడావు. కాబట్టి నీవు, నీ కుమారుని యొక్క కుమారుడు మమ్మల్ని ఏలాలి అన్నప్పుడు గిద్యోను అంటున్నాడు, నేను మిమ్మల్ని ఏలను, నా కుమారుడు ఏలడు, నా కుమారుని యొక్క కుమారుడు కూడా మిమ్మల్ని ఏలడు, యెహోవాయే మిమ్మల్ని ఏలునని వారితో చెప్పాను. చూడండి, దేవుడు ఎన్నో ఇశ్రాయేలు జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు. ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చాడు, యెరికో గోడలు కూల్చేశాడు, ఆకాశ పక్షుల్ని ఆహారంగా విస్తారంగా మాంసాహారాన్ని ఇచ్చాడు. ఎన్ని చేసినా వాళ్ళు సమూయేలు దగ్గరికి వచ్చి అంటున్నారు, ఇదిగో లోక సాంప్రదాయ ప్రకారంగా మమ్మల్ని ఏలడానికి ఒక రాజు మాకు కావాలి, ఒక రాజుని నువ్వు మాకు నియమించు, అతడు మాకు న్యాయం తీరుస్తూ మా తరపున యుద్ధాలు చేస్తాడని ఇశ్రాయేలు పెద్దలందరూ సమూయేలు దగ్గరికి వచ్చినప్పుడు సమూయేలు చాలా బాధపడతాడు. అరే, దేవుడే కదా సైన్యానికి అధిపతి, వీళ్ళొక రాజును కోరుతున్నాడు, ఆయనే కదా రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, దేవాది దేవుడు, ఆయన్ని పక్కన పెట్టి మాకు ఒక శరీర సంబంధమైన రాజు కావాలని వారు కోరినప్పుడు సరైన మనసులో నొచ్చుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటాడు, వారు నన్ను విసర్జించారు కానీ నిన్ను విసర్జించలేదు, వారు ఎలా చెప్తే నువ్వు అలాగే చెయ్యి, వారికి ఒక రాజుని ఏర్పాటు చేయి. దేవుడు బాధపడుతున్నాడు. కానీ ఇక్కడ గిద్యోను రాజు ఏమన్నాడంటే, నేను మిమ్మల్ని ఏలను, అలాగే నా కుమారుడు ఏలడు, నా కుమార్తె కుమారుడు కూడా ఏలడు, కానీ యెహోవాయే మిమ్మల్ని ఏలునని చెప్తున్నాడు. అంటే ఏంటిదని అర్థం అంటే, మేమందరం మానవులమే, మాకు ఆయుష్ ఉంది, మేము చనిపోతాం, కానీ నిత్యము దేవుడు మిమ్మల్ని ఏలినట్లయితే, మీకు రాజుగా ఉన్నట్లయితే, మీ సైన్యానికి అధిపతిగా ఉన్నట్లయితే మీకు ఎక్కడికి వెళ్ళినా విజయము, మీకు ఎక్కడికి వెళ్ళినా సరే ఆనందము, సంతోషము, సమృద్ధి కలిగి ఉంటారని గిద్యోను అక్కడ తనను పొగుడుతుంటే, తన కుమారుని పొగుడుతుంటే, లేదు
దేవుడే ఘనత పొందాలి, దేవుడే మిమ్మల్ని ఏలాలి, అలా ఏలే విధంగా మీరు దేవుణ్ణే కోరుకోండి అని చెప్పేసి అక్కడ చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, యెహోవా వాక్యేదనగా నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకారము పొందెదరు. దేవుడి పరిశుద్ధ మాటలు మనందరి వెనుకల హృదయాల్లో నూరంతులుగా ఫలింప చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. ఎందుకంటే రాజ్యం, బలము, మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని కాపాడునుగాక. యేసుక్రీస్తు ప్రభువు తన సన్నిధిని మీ మీద ప్రకాశింపజేసి మిమ్మల్ని కరుణించునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు తన సన్నిధిని మీ మీద ఉదయింపజేసి
నీకు సమాధానము కలుగు చేయుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.